ఆనందం యొక్క శాస్త్రం. నిఖిల్ గుల్లపల్లి సార్ మనకు ఇంగ్లీష్‌లో 'ద సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్' అన్న సెషన్స్ చేశారు. ఈ జ్ఞానం మన తెలుగు ప్లాట్‌ఫార్మ్‌లో రావాలని మన బీవైఎం తెలుగు మాస్టర్స్ అందరూ ఎంతో ఆకాంక్షించారు. ఆ జ్ఞానాన్ని ఎంతో లోతుగా ఎంతో నిదానంగా ఆహ్, డిస్కస్ చేసుకోమని మనకి సరోజమ్మ సూచించారు. ఆ విధంగా మనం ఆనందం యొక్క శాస్త్రం యొక్క సెషన్స్ జరుపుకుంటున్నాం మాస్టర్స్. ఈ సెషన్స్‌కి జాయిన్ అయిన మాస్టర్స్ అందరికీ వేల కృతజ్ఞతలు మాస్టర్స్. మనం పోయినసారి ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఆనందం అంటే జస్ట్ ఒక భావన, ఒక ఫీలింగే కాదు. ఆనందం అంటే అదొక ప్రక్రియ. అది నిరంతరం ప్రతిరోజు, ప్రతి నిమిషం మనం మనం ఆలోచించి ఆహ్, ఎంపిక చేసుకునే ఒక ఎంపిక మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని మనం ఎన్నో విధాలుగా, ఎన్నో డైరెక్షన్స్ నుంచి, ఎన్నో దిక్కుల నుంచి మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మనము పోయినసారి ఏం డిస్కస్ చేసామంటే, సాధారణంగా మన జీవితంలో మనకి 2 రకాల సమస్యలుంటాయి. అంటే, మనము మన బుద్ధిని, మన ఇంటలెక్చువాలిటీని యూజ్ చేసి సాల్వ్ చేసే మ్యాథ్స్ కానీ, ఇంకా వేరే టెక్నాలజీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. అవి ఒక విధమైనవైతే గణితము, సైన్సు, సాంకేతికత అంటే టెక్నాలజీ ఇవంతా ఒక రకమైన సంక్లిష్టమైన సమస్యలైతే, అంతటికంటే ఎక్కువ చిక్కు ఉండే సమస్యలేంటివంటే మాస్టర్స్ సమాధానాలే ఉండవు. ఏంటివంటే జీవితంలో ప్రేమ కావాలి, ఆనందం కావాలి, అర్థం తెలియాలి. ఇలాంటి ప్రశ్నలకి ఒక జవాబంటూ ఉండదు మాస్టర్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరించి తెలుసుకునే సమాధానం. అలాగే నాకు వచ్చే సమాధానం, మీకొచ్చే సమాధానం ఒకటిగా ఉండదు మాస్టర్స్. అలాంటివి చాలా సంక్లిష్టమైన సమస్యలు. మరి ఎందుకు మన యువత ఇంత ఇంత ఎన్నో ఉన్నాయి మాస్టర్స్ మనకి. ఇంతకు ముందు కాలంలలో చూస్తే ఎన్నో సౌకర్యాలు, ఎంతో సాంకేతికత, ఎంతో అభివృద్ధి చెందాము ఆ విధంగా. కానీ యువతలో ఎక్కువ అసంతోషము, లేకుంటే డిప్రెషన్ ఇలాంటివి ఎందుకు గురవుతున్నాము? ఎందుకు మనము మన నిజ ఆహ్, నిజమైన క్యారెక్టర్ నుంచి అంటే ఏదైతే మన సహజ ఆహ్, ఉంటదో దాని నుంచి ఎందుకు మనం దూరం జరుగుతున్నాము? ఎందుకంటే మన జీవితం ఎప్పుడు మనకు అర్థరహితంగా, అర్థమే లేదన్నట్టుగా అనిపిస్తుంది మాస్టర్స్. ఇంకొకసారి మళ్ళీ మనం ఆనందం సెషన్స్ జరుపుకుంటున్నాం కాబట్టి అసలు ఆనందం అంటే ఏంటి అంటే, ఆనందం అంటే ఒక ఈక్వేషన్ గూడా మనం డిస్కస్ చేసాం ఫస్ట్ సెషన్స్‌లోనే మాస్టర్స్. ఆస్వాదన అంటే ఎంజాయ్‌మెంట్ చేస్తూ ఒక సంతృప్తి పొంది ఎంజాయ్‌మెంట్ ఎలా చేస్తాం మాస్టర్స్? మీకు మటుకు చేయలేరు. ఒక సమూహంగా, ఒక ఫ్యామిలీగా, కుటుంబ పరంగా లేదా ఒక జ్ఞాపకంగా ఏదైనా మనం చేసే ఒక ప్లెజర్ మనం అంటే ఉదాహరణ మనం చెప్పుకున్నామంటే, ఒక కుటుంబం అంతా ఒక రెస్టారెంట్‌కెళ్ళడము, ఒక పార్క్‌కి వనభోజనాలకెళ్ళడం. ఇప్పుడు కార్తీక మాసం కదా మాస్టర్స్ ఎంతోమంది స్నేహితులు, బంధువులు కలిసి కార్తీక మాసం వనభోజనాలకెళ్తారు. అంటే ఎవరికి మట్టుకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో తినలేరా మాస్టర్స్? ఎందుకలా వెళ్తారు? అలా ఒక గ్రూప్‌గా ఎళ్లి అక్కడ గేమ్స్ ఆడుకుంటూ, ఆ ప్రకృతిలో ఉండి, అక్కడే వండుకొని, అక్కడే తింటూ అంటే ఎంజాయ్‌మెంట్ చేస్తారు. కానీ ఈ ఎంజాయ్‌మెంట్ చేస్తూ ఒక సంతృప్తి జీవితంలో ఉండి, అలాగే ఒక జీవితానికి అర్థం ఉంది. అంటే ఇందాక మనం అనుకున్నాం గదా! మన యువతకి ఎందుకు ఇంత డిప్రెషన్, ఇంత అశాంతి కలుగుతుంది అంటే జీవితంలో ఒక అర్థమే లేనప్పుడు, ఒక దిశ లేనప్పుడు, ఒక దశ లేనప్పుడు మళ్ళీ ఎలా మనకి అర్థం తెలుస్తుంది మాస్టర్స్. కాబట్టి ఆ ఆనందం ఏదైతే ప్రతి క్షణం మనం అనుభవించాలనుకుంటున్నామో, ఆ ఆనందానికి మనకొక ఈక్వేషన్ కూడా ఉంది మాస్టర్స్. కాబట్టి ఇందాక అనుకున్నట్టు ఆ అర్థం ఎలా వస్తుంది జీవితంలో
ఓహ్, ఒక అర్థం ఎలా వస్తుంది అంటే ఆహ్, అసలు చాలామంది జీవితంలో అర్థమే కోల్పోయారు మాస్టర్స్. కానీ ఎప్పుడైతే మనము ఆహ్, ఈ ఈ ఇంకొకటి ఏం డిస్కస్ చేసామంటే, మన మనలో మనం ఉండడానికి ప్రయత్నించాలి. అంటే ఏమి చేయకుండా మాస్టర్స్. అంటే ఏదో ఒకటి చేస్తూ అంటే వంట వండుతూ మ్యూజిక్ వినడం, వంట వండుతూ టీవీ చూడడం, లేదా జాబ్ చేసుకుంటూ ఏదో ఒకటి వింటూ ఉండడం. ఒక 3 పనులు చేస్తుంటాం. ఒక జాబ్ చేస్తుంటాము, ఏదో వింటుంటాము, ఇంకేదో చూస్తుంటాం. మరి ఇలా చేస్తున్నప్పుడు మనకి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మన మైండ్ ఎలా ఒకదాని నుంచి ఒకటి ప్రతి క్షణం అలా అసలు టాస్కింగ్ అనేది ఉండదు మాస్టర్స్. అలాంటప్పుడు మన మైండ్ ఇటు, అటు, అటు, ఇటు ఒక చెట్టు మీద కోతి ఎలా ఎగురుతుందో ఒక కొమ్మ నుంచి, ఒక కొమ్మ నుంచి, ఒక కొమ్మ అలా ప్రతి క్షణం మన మైండ్ అలా, అలా, అలా వెళ్తుంది. అలా కాకుండా ఏం చేయకుండా మాస్టర్స్ ఉంటే ఒక కూర్చునున్నప్పుడు మన బ్రెయిన్‌లో ఒక డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది గూడా ఒకటి ఆహ్, 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 డెవలప్ అయ్యి మన బ్రెయిన్‌లో ఒక ఒక నెట్వర్క్ ఇలా ఇక్కడ మనం స్క్రీన్‌లో చూసినట్టు ఆహ్, ఎనర్జీ వస్తుందని అంటే అక్కడ డెవలప్ అవుతుంది అని మనం డిస్కస్ చేసాం మాస్టర్స్. కాబట్టి ఎప్పుడైతే బోర్ ఫీల్ అవుతుంటారో అబ్బా! బోర్ అని ఆ బోర్ అనే ఆ సమయంలోనే మన బ్రెయిన్‌లో ఒక పార్ట్ ఆఫ్ ది యాక్టివేట్ అవుతుంది అని మనం గాని తెలుసుకున్నామనుకోండి మాస్టర్స్ అసలు బోర్ అనేదే ఫీల్ అవ్వం. ఒకసారి లైన్‌లో నిలబడినప్పుడు మనలో మనమే ఉంటాం. ఒకసారి మనం వెయిట్ చేయాల్సొచ్చినప్పుడు మనలో మనమే ఉంటాము. ఒక్కొక్కసారి ఏం చేయడానికి ఉండదు. అప్పుడు ఏం చేస్తాం వెంటనే మన ఫోన్ తీసుకొని ఏదో ఒకటి చూద్దాము. లేదా ఏదో ఒకటి చదువుదాం. లేదా ఏదో ఒకటి చేసేయాలి మాస్టర్స్. ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అని. కానీ మన ఆధ్యాత్మికలో ఆధ్యాత్మికలో మనం తెలుసుకుందంటే ఏమి చెయ్యకపోవడమే. ఏం చేయాల్సిన అవసరం లేదు. మనమున్నాము అని గుర్తించడమే ఆధ్యాత్మికత అని. అంటే మనమున్నామని తెలుసుకునడమే మన ఆధ్యాత్మికత అని. సో మన జీవితంలో ప్రతి సమస్యకి కారణమేంటంటే, మన జీవితంలో అర్థం లేకపోవడమే. అదే మన పెద్ద సమస్య అని మనం తెలుసుకున్నామనుకోండి, అప్పుడు బోరింగ్ పైనా పర్వాలేదు మనకి. ఆ! ఎందుకంటే చూడండి పాత కాలంలో వెళ్తే వాళ్ళ జీవితంలో అర్థం తెలుసు మాస్టర్స్ వాళ్ళకి. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి బోర్ ఫీల్ అవుతారా? మనకున్నన్ని టీవీలు, ప్రోగ్రామ్‌లు, ఫోన్‌లు ఇంకా ఏవేవో అన్నీ వాళ్ళకున్నాయి. ఆ సౌకర్యాలన్నీ వాళ్ళకుండేటివా? ఏం లేవు. కానీ ఎంతో సింపుల్ జీవితం. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంతో శ్రమ. కానీ ఎంతో హాయిగా, ఎంతో అంటే ఒకరికొకరు ఒక ఊర్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా అంటే ఒక అర్థవంతమైన జీవితాన్ని వాళ్ళు ఏ సౌకర్యాలు లేకుండానే గడిపేవారు. కానీ సౌకర్యాలు పెరిగే కొద్దీ అర్థం తగ్గిపోతూ ఉంది. సో, మనం లాస్ట్ టైమ్ డిస్కస్ చేసాం మాస్టర్స్. జీవితంలో అసలు అర్థాన్ని ఎలా పెంచుకోవాలి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు మిమ్మల్ని మీరు డీటాక్స్ చేసుకోవడం. అంటే ప్రతిరోజు సాంకేతికత లేని సమయాలు ఎంచుకొని, అంటే మేల్కొన్న తర్వాత మొదటి గంట ఫోను చూసుకోకపోవడము. భోజన సమయాల్లో తినేటప్పుడు తిండిని మనం ఎన్నో సార్లు మన క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ క్లాసెస్ పిల్లలకు కూడా చెప్తాం కదా మాస్టర్స్. తినేటప్పుడు తినేదాన్ని మన 5 సెన్సెస్‌తో మన పంచేంద్రియాలతో పూర్తిగా ఆస్వాదిస్తూ తినడం. అంతేగాని ఏదో చూస్తూ, ఏదో వింటూ, ఇంకేదో చేస్తూ ఏ అయిపోయి చేయాలి తినే పని అనేది కాకుండా అలా చేసినప్పుడు ఏదైతే మన ఇంటెంట్ ఏంటి మాస్టర్స్ తినడానికి మన శరీరానికి కావాల్సిన పౌష్టికం పౌష్టికం రావాలి అని. అది రావాలి అంటే మొత్తం మన ఫోకస్, ఎనర్జీ ఆ తిండి మీద పెట్టినప్పుడు, మన శరీరానికి ఎంత కావాలో అంత అది వస్తుంది. అంటే ఎక్కడ మనకి తెలుసు కదా మాస్టర్స్ అంటే ఫస్ట్ రూల్ ఏంటి? ఎక్కడ మన ఫోకస్ ఎళ్తుందో అక్కడే మన ఎనర్జీ వెళ్తుంది. మన ఎనర్జీ ఎక్కడో పెట్టేసి తిండి మీద అసలు మనం ఫోకసే పెట్టకుండా తిన్నప్పుడు మనకు కావాల్సిన పోషకాలు అందులో నుంచి అందుతాయి. కాబట్టి ఆహ్, సాయంత్రం 7 గంటల తర్వాత గూడా మనము
అంటే డీటాక్స్, డిజిటల్ డీటాక్స్ అంటే డిజిటల్ స్క్రీన్స్ చూడకుండా ఉండడానికి. ఎందుకు అంటే ఇందాక మనం తెలుసుకున్నట్టు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ మన బ్రెయిన్‌లో యాక్టివేట్ అవ్వాలి. మన బ్రెయిన్ ఇంకా మంచి షార్ప్‌గా, ఫోకస్డ్‌గా అవ్వాలి అంటే మనం ఇవి చేయాలి మాస్టర్స్. ఇది చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది ఒక 2 వారాల కిందట నా నాకు ఆఫీస్ వర్క్ కూడా ఉంది వీకెండ్. ఏదో వర్క్ చేసుకుంటుంటే సడెన్‌గా మాకు ఇక్కడ ఇంటర్నెట్ పోయింది మాస్టర్స్. అసలు ఇంటర్నెట్ పోవడం అనేదే ఉండదు. అలాంటిది ఇంటర్నెట్ పోయింది. మళ్ళీ కాల్ చేస్తే అది శనివారం అవ్వడం వల్ల ఆదివారం పని చేయరు. సోమవారం ఆహ్, స మా ఉదయం వరకు ఎవరు రాలేరు. కాబట్టి మీకు ఇంటర్నెట్ ఉండదు అని. అంటే శనివారం సాయంత్రం నుంచి సోమవారం పొద్దున్న వరకు ఇంటర్నెట్ వైఫై లేదు. అలాగే ఆ రోజే నా మొబైల్ కూడా అయిపోయింది ఎక్స్‌పైర్. అది రెన్యూ చేసుకోవాలంటే అది కూడా ఆదివారం కుదరదని చెప్పారంటే ఆదివారం మొత్తము నాకు, మా నవీనాకు, మా వైఫ్‌కి కూడా ఆహ్, ఇంటర్నెట్ లేదు. ఫోన్‌లలో ఇంటర్నెట్ లేదు. ఇంట్లో ఇంటర్నెట్ లేదు. అంటే అసలు ఇంటర్నెట్ లేకుండా గూడా మనం అంటే ఉండొచ్చు. అంటే ఎందుకంటే అంతగా మనము ఇంటర్నెట్‌కి దీనికి అయిపోయాము. అసలు 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోకపోతే ఏదో అశాంతి, ఏదో ఏదో ఆందోళనగా ఉంటుంది. ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి చేయాలి. అలా కాకుండా మాస్టర్స్ అలాగే బెడ్‌రూమ్స్‌లో గాని, వంటగదిలో మనము ఈ టెక్నాలజీ లేకుండా చేసుకోవడము. అలాగే వారానికి 1, 2 సార్లు ఇలాంటివి చేసుకోవడం. 1, 2 వారాలు సంవత్సరంలో ఈ టెక్నాలజీ లేకుండా అంటే ఎక్కడైనా ఒక డీప్ నేచర్‌లోకెళ్ళామనుకోండి. అక్కడ ఏ ఫోన్స్ ఉండవు, ఏముండవు. అప్పుడు చూడండి మీ మనసు ఎంత ప్రశాంతంగా మనం ఎంత డీటాక్స్ అయ్యి ఎంత రిఫ్రెషింగ్‌గా అయ్యి వస్తాం మాస్టర్స్ అలాంటి నేచర్ ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు. కదా! మనలో అంటే మరి మనం ఇంతగా రోజు ఈ టెక్నాలజీని వాడి మనం ఎంత అశాంతి మనలో మనమే పెంచుకుంటున్నామో చూడండి. సో, అలా మనం జీవితంలో అట్టాన్ని పెంచుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు విసుగుని ఆహ్వానించండి. విసిగిపోయిన క్షణాల్లోనే మన మన బ్రెయిను పెరుగుతోంది. మన బ్రెయిన్ మెరుగుపడుతుందన్న విషయం మనం గుర్తుపెట్టుకుంటే, అసలు విసుగుకు మనము ఏమి ఇబ్బంది పడం మాస్టర్స్. ఆ విసుగును గూడా ఆహ్వానించాలి. ఏమి చేయకపోవడాన్ని గూడా ఆహ్వానించాలి. మరి నేనెవరిని అనే విషయం గూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఆపాం మాస్టర్స్. ఎప్పుడైతే మనము ఇప్పుడు చూడండి జీవితంలో ఏదైనా పెద్ద సమస్యలు అనిపించాయనుకోండి, ఏంటి మన జీవితం ఇంక ముందరికి వెళ్ళట్లేదు అనిపించిందనుకోండి, మీరు మీ సమస్య ఈ భూమి మొత్తంలో, ఈ విశ్వం మొత్తంలో మీరెంత వాళ్ళు, ఆ విశ్వం ఎంత పెద్దది. ఇలా చూసినప్పుడు అరే! ఎందుకు ఇంత సమస్యకి మనం ఇంతగా ఫీల్ అయిపోతున్నాం. ఇంకేంటి లేదు అన్నట్టుగాని. అంటే ఆ విశ్వం కంటే మీరు చాలా ఈ విధంగా చేసినప్పుడు బ్రెయిన్‌లో కొన్ని న్యూరో కెమికల్స్ రిలీజ్ అయ్యి, ఏ నెట్వర్క్స్ అయితే మనకు ఆహ్, రిలాక్సేషన్, ఆ స్ట్రెస్ రిలీఫ్ చేస్తాయో అది యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. సో, ఇది గూడా మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయవచ్చు. కాబట్టి మాస్టర్స్ మనము ఇప్పుడు చూడండి మన భూమి మీద మానవులున్నారు, ఇంకా జంతువులున్నాయి, పక్షులున్నాయి, ఇంకా రకరకాల జీవాలున్నాయి. కానీ మన మానవులకొక్కటే ఉన్న వరం ఏంటి అంటే, మనకి ఒక ఎబిలిటీ ఉంది మాస్టర్స్. ఏం ఎబిలిటీ అది? మనం ఆలోచించగలిగి, ఎన్నో విషయాలు కనుక్కొని, ఎన్నో డెవలప్‌మెంట్స్ అంటే ఒక ఆది మానవులుగా నుంచి ఇప్పుడు మనమున్న ఈ మానవాళి వరకు ఎంతో బాహ్యపరంగా అంటే ఈ మెటీరియలిస్టిక్‌గా ఎంతగా మనము సాంకేతికంగా సైన్స్ విధంగా, మ్యాథ్స్ విధంగా ఎంత మనం ముందరికి వెళ్ళాం. అలాగే మనకున్నదేంటంటే మాస్టర్స్ మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని మన బ్రెయిన్‌లో ఉన్న మన ఈ మానవులకు ఉండే ఈ వరం వల్ల మనమున్నాము. ఉన్నాము అంటే మనం ఒకరు ఒక జీ ఒక జీ మనం ఒక జీవించున్నాము అన్న ఒక ఎరుక
ఆ తర్వాత మనకెన్నో ఆలోచనలు, మన గతం, మన భవిష్యత్తు, మన ప్రస్తుతం అన్నీ మనము భవిష్యత్తులో మనం రేపు ఏం చేయాలో ఈరోజు మనం ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాం కదా మాస్టర్స్. ఎక్కడి నుంచి వస్తుంది? మరి జంతువులు అరే రేపు పొద్దున్నే లేయాలి కాబట్టి ఈరోజు నేను పడుకోవాలి. రేపు పొద్దునకి ఇది లేయంగానే నేను ఇది చేయాలి కాబట్టి ఇవన్నీ నేను ఇప్పుడు సర్దుకుంటాను. ఇలా ఏమన్నా ప్లానింగ్ ఉంటుందా జంతువులకి చెప్పండి? పక్షులకు కానీ, జంతువులకు కానీ. అవంతా కూడా ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు దాన్లకు. ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఒరేయ్! తనకెక్కువుంది, నాకు తక్కువుంది ఇలాంటి అంటే ఒక్క క్షణం కొన్ని కొన్ని జంతువులు, కొన్ని పక్షులు ఒక క్షణం అది వాడొచ్చు. కానీ అదే ఒక రందిగా, అదే ఒక ఇదిగా వా వాటి జీవనం అవి కొనసాగించవు. ఎప్పుడు అవి బాధలోను ఇలా ఎప్పుడు ఉండదు మాస్టర్స్. మనమే వాటిని చూసి బాధపడతాం. దానికి తిండి లేదు అని. ఇప్పుడు చూడండి ఈ వీధిలో కొన్ని పిల్లులుంటాయి. వాటికి ఎవరు ఫుడ్ పెడతారో తెలీదు. ఒక్కొక్క రోజు దాన్లకు తిండి దొరకవు. కానీ అవేమి ఆ బాధలో కృంగిపోయి కృషించిపోయి అంటే అదే ఒక ఇది ఉండదు మాస్టర్స్. ఎప్పుడు దొరికితే అప్పుడు. అంటే ఏ క్షణానికి ఆ క్షణం జీవించడం. ఆ క్షణానికి బాధపడడం. తర్వాత నెక్స్ట్ క్షణానికి వెళ్ళిపోవడం. అలా ఉంటుంది. మనం ఒక్కటే మానవులకి ఒక్కటే ఏదైతే మనకి ఇందాక చెప్పినట్టు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ మన మానవాళికి ఒక వరంగా ఉద్భవించిందో, అదే మానవులకి ఒక అసంతృప్తిగా ఒక ప్రధాన కారణం అయిపోయింది మాస్టర్స్. మనకి ఎక్కువ పవర్ ఉంది. అంటే అసలు చూడండి మనము ఒక మానవ జన్మ తీసుకున్నామంటే పవర్‌తో నుంచి మనకెంతో రెస్పాన్సిబిలిటీ గూడా అంటే మనకెంతో ఇది వస్తుందండి. ఇంత పవర్ ఉందనుకోండి ఇప్పుడు పెద్ద పెద్ద గురువులకి చాలా మరి ఉంటాయి పవర్స్ అని అంటారు గదా మాస్టర్స్. పవర్స్ వచ్చినప్పుడు ఆ పవర్స్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసే రెస్పాన్సిబిలిటీ గూడా గూడా వాళ్ళకుంటుంది. ఇప్పుడు చూడండి రావణుడికి పవర్స్ వచ్చినాయి. కానీ అవి ఎలా యూజ్ చేశారు అంటే వాళ్ళ ఇది ఉంటుంది మాస్టర్స్. ఇలా స్పిరిచువాలిటీలో గూడా మనకొచ్చే ఏవైతే ఉంటాయో పవర్స్ అవి మనం కరెక్ట్‌గా యూజ్ చేయాలి. మళ్ళీ అలాగా మానవుడికి అసలింక అంత దూరమే వెళ్ళకండి. ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించగలిగే శక్తి వచ్చింది. ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఉంది. మరి ఇంత పవర్ మనకున్నప్పుడు అది మనం అసంతృప్తిగా ఉండడానికి ఉపయోగించుకోవాలనా? లేదా మనమున్నాము. మన ఉనికిని మనము ఓకే. ఉన్నాము. అంటే అసలు స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటేనే నేనున్నాను అని అనుకోవడమే అంతే మాస్టర్స్. ఏమి చేయకూడదు. ఏం చేయాల్సిన అవసరమే లేదు. నేనున్నానని గుర్తించడమే ఆధ్యాత్మికత అని. అదే భగవద్గీతలో చెప్పారు అని. అంటే మనం ఏం చేయాలో అది చేస్తాము. కానీ మేము ముందుగా అనుకోవడం నేనున్నాను అంతే. అలా ఉన్నప్పుడు మనం సాక్షి సెషన్స్ ప్రతి బుధవారము మనం వింటూ ఉన్నాము కదా మాస్టర్స్. అక్కడ ఎంతో మనము ఒక చైతన్యంగా, ఒక ఎరుక సింహాసనంలో కూర్చొని మనం గమనిస్తున్నాము. ఎవరిని గమనిస్తున్నాము? మనల్ని మనమే గమనిస్తున్నాం మొదటిగా. మనమంటే నేను అంటే ఎవరు? నా వ్యక్తిగతంగా అంటే నేను జన్మ తీసుకున్నప్పటి నుంచి, నేను పెరిగి పెద్దగై నేను పొందిన ఏవైతే అనుభవాలున్నాయో అంటే ఉదాహరణకు నేనొక ఐస్ క్రీమ్ తిన్నాననుకోండి. అది నాకు బాగా నచ్చింది. సో, అది నాకు నచ్చింది. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టము. నేనొకటేదో తిన్నాను. ఒక చాక్లెట్. అది నాకు నచ్చలేదు. నాకు ఆ చాక్లెట్ నచ్చలేదు. సో, నాకు నచ్చింది, నచ్చలేదు. నేను జన్మ తీసుకున్నప్పటి నుంచి నేను పొందిన అనుభవాలన్నీ ఒక ఇదిగా చేసుకొని, అదే నేను అన్నది బతుకుతున్నాను ఇన్నేళ్ళు. కానీ ఎప్పుడైతే సాక్షిని మనము జ్ఞానాన్ని పొందామో, నేను గమనిస్తున్నాను. ఎవరిని గమనిస్తున్నాను? నా పర్సనల్ సెల్ఫ్‌ని. పర్సనల్ సెల్ఫ్ అంటే మీ సెల్ఫ్. ఐ అంటే ఐ అనేది చైతన్యం మాస్టర్స్. మన క్యారెక్టర్ ఏదైతే మనం ఇప్పుడు నా పర్సనల్ సెల్ఫ్ ఏదైతే నేనున్నానో గంగాధర్, నేను, జ్యోతి మేడం, సంధ్య మేడం, శ్రీలత మేడం వీళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ సెల్ఫ్ ఒకటి పెట్టుకున్నారు. నేనొకటి పెట్టుకున్నాను. కానీ ఏదైతే నా ఎరుక సింహాసనం ఉందో, ఎరుక చైతన్యం అంటున్నానో, నా చైతన్యానికి
సంధ్య మేడం చైతన్యానికి, జ్యోతి మేడం చైతన్యానికి, శ్రీలత మేడం చైతన్యానికి ఏ డిఫరెన్స్ లేదు. కానీ ఏదైతే పర్సనల్ సెల్ఫ్ ఉందో, అనుభవాలు ఏవైతే నేను జన్మ ఒక కుటుంబంలో తీసుకొని, ఒక సంఘంలో పెరిగి, పెద్దగయ్యి, ఒక దేశంలో పెరిగి, ఇంకొక దేశంకి వచ్చి, ఇలా ఏదైతే ఉందో నేను పొందుతున్న ఎక్స్‌పీరియన్సెస్ అదే నేను అని అనుకోకుండా, అది నేను ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని, ఆ జీవితాన్ని నేను గమనిస్తున్నాను. ఎప్పుడైతే ఆ గ్యాప్ వస్తుందో మాస్టర్స్, ఆహ్, ఏవైతే ఎమోషన్స్, భావోద్వేగాలులలో కొట్టుమిట్టాడిపోతుంటామో, అంటే ఇది నచ్చింది నాకింకా కావాలి, ఇది నచ్చట్లేదు దీన్ని తోసేయాలి అన్న ఈ డ్రామాలో బతుకుతూ ఉంటామో, వీళ్ళు నన్నన్నారు, వీళ్ళు నన్ను చూడట్లేదు, ఇది ఏదైతే ఉందో డ్రామా, ఎప్పుడొస్తుందది? అందులో ఏదైతే ఆ పర్సనల్ మీ సెల్ఫ్‌లో బతుకుతూ ఉంటామో, చూడండి ఇక్కడ అద్దంలో కూడా చూసేవాళ్ళొకరుంటారు, చూసేదొకటుంటుంది. ఆ చూసే క్యారెక్టర్ పర్సనల్ మనమైతే, చూసేదొచ్చి ఆ ఎరుక సింహాసనంలో కూర్చున్న చైతన్యం. మనకొకసారి మీకు గుర్తుంటే సరోజమ్మ మనకి ఒక పేపర్ తీసుకొని అన్ని చుక్కలు పెట్టారు. ఆ చుక్క ఒక్కొక్క చుక్క మనలోని చైతన్యం అయితే, ఆ చుక్కలో నుంచి జీవితాన్ని చూస్తుంది అయితే ఏదైతే ఉన్నతమైన ఆహ్, ఆహ్, మూల చైతన్యం అయితే, ఆ మూల చైతన్యంలో ఒక్కొక్క చుక్క మనం మాస్టర్స్. మనము ఎన్ని సార్లు మనకి సరోజమ్మ ఆహ్ ఆ ఓషన్‌లో ఒక్కొక్క బొట్టు, ఆ విశ్వ చైతన్యంలో ఒక్కొక్క బొట్టు మనమని. మన నుంచి మరి ఆ విశ్వ చైతన్యం ఏం పొందుతుందంటే, మనం పొందే ప్రతి అనుభవాన్ని ఆహ్, అనుభవం ఆ అనుభవాల సమూహంలోకి, ఆ సముద్రంలోకి చేరుతూ ఉంది మాస్టర్స్. మనం పొందే ప్రతి అనుభవం. కాబట్టి, ఆ అనుభవాన్ని మనం గమనిస్తున్నాం అంతే. ఇప్పుడు సైకాలజీలో ఏం చెప్తారంటే, ఈ జీవితం మీరు జీవితంలో పొందిన ఎక్స్‌పీరియన్సెస్ అంతా ఇప్పుడు మిమ్మల్ని ఒక మనిషిగా నిలబెట్టింది. అవి మీకు నచ్చినవైనా కానీ, కష్టమైనా కానీ, ఈజీవైనా కానీ, కష్టమైనప్పుడు ఏమైంది మాస్టర్స్ మీరింకా దృఢంగా తయారయ్యారు. మరి అలా పెరుగుతూ, పెరుగుతూ మీకొకంటూ ఒక వ్యక్తిగత క్యారెక్టర్‌ని మీరు అనుకుంటున్నారు. కానీ అది గమనించేదెవరు అంటే ఆ చైతన్యమే మీరు. కానీ గమనించే క్యారెక్టర్ ఇప్పుడు చూడండి ఒక సినిమా ఎప్పుడు ఇది మాస్టర్స్ గుర్తుపెట్టుకుంటాం మనం. ఒక మూవీ చూస్తున్నప్పుడు మూవీ క్యారెక్టర్‌లోకి దిగిపోయి, ఆ క్యారెక్టర్‌లోని భావోద్వేగాలన్నీ గూడా మనం పొందుతూ ఉంటాం. ఆ క్యారెక్టర్ నవ్వితే నవ్వుతుంటాము, ఏడిస్తే ఏడుస్తుంటాము, బాధపడితే బాధపడుతుంటుంటాం, టెన్షన్ పడితే మనం టెన్షన్ పడతాము. ఇలా ఆ క్యారెక్టర్‌తో అంతగా అటాచ్ అయిపోయినప్పుడు, ఆ క్యారెక్టరు మీరు ఒకటే అన్నట్టుగా ఆ మూవీలో కూర్చున్నంత పూర్తిగా అంటే డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరేం కనెక్ట్ అవ్వరు. ఒక్కసారి కనెక్ట్ అయ్యాక ఆ క్యారెక్టర్‌తో అలాగే మీ జన్మ తీసుకున్నప్పటి నుంచి మీరు పొందిన ప్రతి దాంతోను అంత అటాచ్ అయిపోయి అదే మీరుగా బతుకుతున్నప్పుడు, కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు ఆ ఎరుక సింహాసనంలో కూర్చున్నప్పుడు, మీకు అంత భావోద్వేగాల్లో కొట్టుమిట్టాడని మాస్టర్స్. మూవీ చూస్తున్నప్పుడు అంతగా చూడండి చూస్తున్నప్పుడు ఓకే. ఇట్లా కాకుండా ఓకే. నేను చూస్తున్నాను. చూడండి ఎప్పుడైనా పక్కన వాళ్ళకి జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళని హెల్ప్ చేయాలని చూస్తారు. దాంట్లోంచి బయటికి లాగాలని చూస్తారు. అంతేగాని మీ ఫ్రెండ్ ఇలా అవుతున్నారని అదే మీరనుకోండి మిమ్మల్ని మీరెవరు చేస్తారు. అందుకని ఎప్పుడు ఆ ఎరకసి మనసులో కూర్చున్నప్పుడు మీ జీవితంలోని ఒడుదుడుకులను మీరు ఎంతో ఈజీగా ఎంతో సునాయాసంగా మీరు దాన్ని అధిగమించగలరు మాస్టర్స్. అందుకని ఎప్పుడు ఈ మీ సెల్ఫ్, ఐ సెల్ఫ్ అంటే సాక్షిగా మీరు సాక్షిలో చూడండి ఆ సరోజమ్మ ఒక కన్ను పెట్టారంటే కేవలం గమనించడమే సాక్షి పని. అంతేగాని బాధపడ్డము, ఆనందపడ్డము అదంతా ఆ వ్యక్తిగత సెల్ఫ్ ఏదైతే ఉందో చేస్తున్న దాన్ని మనం గమనిస్తున్నాం అంతే. అప్పుడు మనము అవి అప్పుడు కూడా మనం నిజంగా కొంచెం పొందుతాం మాస్టర్స్ ఆ భావోద్వేగాలు. కానీ ఇందాక చెప్పినట్టు ఒక మూవీ చూస్తున్నప్పుడు ఎలా అయితే ఆ మూవీ క్యారెక్టర్‌లో జరుగుతున్నవన్నీ మనం గమనిస్తుంటామో, అంతగా ఇక ఇప్పుడు చూడండి మీ ఒక జీవితం మూవీలో ఒకటి జరిగింది. అది ఒక రోజు బాధపడతామా? ఒక 2 రోజులు బాధపడతామా? అసలు ఒక 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఆ మూవీ గురించి బాధపడతామా? కాదు కదా మాస్టర్స్. మళ్ళీ నెక్స్ట్ ఎళ్ళిపోతాం. అంటే అలాగా ప్రతీది అనుభవాన్ని ఆ విధంగా మనం ఆగమా, పాయన అని చూసినప్పుడు
మనము ఆ దాంట్లో కొట్టుకుపోమనమాట. ఆ జీవితం యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌లో. కాబట్టి ఆ పర్సనల్ ఎప్పుడైతే మనం దాని నుంచి బయటపడాలి మాస్టర్స్. ఎందుకు బయటపడాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆనందాలొచ్చినాయనుకోండి, ఇంకా అది కావాలి అని దానికి అటాచ్ అయిపోవడము. బాధలు కలిగినాయనుకోండి, ఆ దాంట్లో నుంచి దాన్ని సప్రెస్ చేస్తూ మదన పడిపోతూ ఉండడము. నాకే ఎందుకు జరిగింది? నాకెందుకు లేదు? వాళ్ళకి ఇలాంటి నుంచి మనం బయటపడాలంటే మొదటిది ఏంటంటే మాస్టర్స్ ఇతరులకు సేవ చేయడము. ఇతరులకి మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో కానీ, ఆ మాటకి చెప్తే ఈ మార్గంలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఇతరులకి ఏదో ఒకటి సహాయం చేయాలి, సేవ చేయాలి అని చేస్తున్నప్పుడల్లా వాళ్ళని ఒక స్టెప్ ఎనకాల పెట్టి, ఇతరులకున్న సమస్యను తీర్చడానికి వాళ్ళు ఒక అడుగేసినప్పుడు, ఆ నేను నుంచి బయట, ఆ పర్సనల్ నుంచి ఒక బయట అడుగు వేస్తారు మాస్టర్స్. చాలా సార్లు నేనైనా ఇది చేశాను. ఇప్పుడు నేను చూడండి ఆహ్, చాలా మాట బయటకి రావడానికి చాలా మెల్లగా మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు క్లాస్ కూడా అలాగే చెప్తున్నానో ఏమో! బట్ నేను ఆ ముందరకు నా నుంచి నా ఒక పర్సనల్ ఐడెంటిటీ నుంచి నేను ఒక అడుగు ముందరకేసి ఈ జ్ఞానాన్ని ఇంకొకరికి 10 మందికి పంచాలి అన్న ఒక అడుగు ముందరకేసాను మాస్టర్స్. ఎప్పుడైతే నేను అడుగు ముందేసానో, నేను అన్న నా దాన్ని ఒక అడుగు ఎనకాల వేసి ముందరకొచ్చాను మాస్టర్స్. అలాగే ప్రతి ఒక్కరు సేవ చేస్తున్న వాళ్ళు గూడా ప్రతి ఒక్కరు గూడా సెల్ఫ్‌లెస్ అంటాం. కానీ నిజంగా సెల్ఫిష్ అదే. ఎందుకు సెల్ఫిష్ అంటే, నా నిజమైన తత్వానికి నేను దగ్గరవుతున్నాను కాబట్టి అదొక సెల్ఫిష్ పని. ఇతరులకు సేవ చేయడం. ఈ మార్గం అది ఏదో ఉందని మన దగ్గర లేదు మాస్టర్స్. ఇంత డబ్బులుంటే చేయాలనా? లేదా అవసరమే లేదు. ఏది చేయగలిగితే అది చేయొచ్చు. ఏది చేయగలిగినప్పుడు అది చేస్తే ఏమవుతుంది అంటే మనలో ఒక ఆహ్, కాన్ఫిడెన్స్, మనకొక వాల్యూ, మనకొక అది చాలా ఇది మాస్టర్స్. నిజంగా అంటే నేను ఒక 5 ఏళ్ల క్రిందట ఇప్పుడున్న నేను. ఎలా అంటే నా నుంచి నేను ఒక బయట ముందరకి 10 అడుగులు ముందరకేస్తే ఎంత మనలో మనకి ఆ ప్రేమ భావం కానీ, మన ధైర్యం కానీ, ఇంకా కృతజ్ఞత ఇంకా ఎన్నో పాజిటివ్ భావనలు మనకు కలుగుతాయి. అలాగే ఆధ్యాత్మికత. ఇంకొకటి కూడా ఆధ్యాత్మికతలో తెలుసుకున్న వాళ్ళు, అరే! నేనిది కాదు కదా! నేను అది కాదు కదా! ఈ సమస్యలే నేను కాదు కదా! అంటే మనకెంతో జ్ఞానం తెలుస్తూ ఉంటుంది మాస్టర్స్. ఈ జ్ఞానము మనకి ఆహ్, మనకి ఆ సంఘటనలు, ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని మనము ఏం చేయలేం. ఇప్పుడు చూడండి ఒక తుఫానొస్తుంది. దాన్ని మనం ఆపగలమా? మనం ఆపలేం. మన చేతుల్లో లేదు అది. అలా వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎలా ఎక్స్‌పీరియన్స్ పొందాలి? ఎలా దాంట్లోనే కొట్టుకుపోవాలనా? ఒక సుడిగుండం వచ్చింది. అందులో చిక్కుకుపోతామా? లేదా ఒక అడుగు బయటకొచ్చి ఏం చేయగలము? వా వాట్ బెస్ట్ వి కెన్ డూ? ఈ సిట్యుయేషన్‌లో మనం ఏం బెస్ట్‌గా చేయగలం? ఈ సిట్యుయేషన్‌కి మనమేమి ఏ మన వంతుగా ఏం చేయగలం? అదే మాస్టర్స్. అది మనం ఆధ్యాత్మికంలో మనకు ఆ జ్ఞానం పొంది దాన్ని మనం అప్లై చేసుకుంటూ, నేను అన్న భావాల్లో నుంచి బయటకొస్తున్నాం. అలాగే తత్వశాస్త్రము, ఈ సైకాలజీ కూడా ఇవేంటంటే మాస్టర్స్ ఇందాక నేను చెప్పుకున్నట్టు మనల్ని ఈ మొత్తం విశ్వంలో మనమెంత భాగం? లేదా మనల్ని ఒకరు చూస్తున్నారు. ఇప్పుడు మన రిలీజియన్‌లో కానీ, లేదా ఏదన్నా ఇప్పుడు మనల్ని ఒకరు చూస్తున్నారు. మనకొకరున్నారు. ఇప్పుడు చూడండి చాలా సార్లు మనం ఒక సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోతున్నామనుకోండి. మనకొక యాంకర్ కావాలి నిలబడ్డానికి. ఆ యాంకర్, ఆ విశ్వాసం ఒక గురువు కావచ్చు, ఒక మనం నమ్మే దైవం కావచ్చు, లేదా మనం పొందిన జ్ఞానం కావచ్చు. మనల్ని నిలబెడుతుంది. కదా మాస్టర్స్. అప్పుడు మనము నేను అన్న భావం నుంచి బయటపడడానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అని. అందులో ముఖ్యమైనది ఇతరులకు సేవ చేయడం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనల్ని మనం ఒక బ్యాక్ స్టెప్ ఏసి ఇతరులకి మనము ఒక వాల్యూ ఇచ్చి వాళ్ళు యొక్క సమస్యల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం ఒకటి చేద్దాము అన్న ఇదనమాట. ఇక్కడ మహాత్మా గాంధీ మనకి చెప్పిన ఒకటి ఏంటంటే, మీ నిజమైన స్వరూపాన్ని మీరు కనుగొనాలి అంటే, దానికి ఉత్తమమైన మార్గం ఏమంటే, మిమ్మల్ని మీరు ఇతరుల సేవలలో మిమ్మల్ని మీరు కోల్పోవడమే అని. ఎప్పుడైతే మనం ఇతరులకు సేవ చేస్తూ ఉంటామో, అప్పుడు మనల్ని మనము
అంటే మనలోని నిజమైన తత్వానికి మనం దగ్గరవుతాము అని. ఏదైతే మనము నాకీ ఐస్ క్రీమ్ ఇష్టము, నాకిది ఇష్టం లేదు, నాకు వాళ్ళిష్టము, వీళ్ళిష్టం లేదు, లేదా ఇంకా ఏదేదో నేను మాట్లాడలేను బయట. ఇలాంటివి ఏవైతే మనము మన ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మనం ఆహ్, బిల్డ్ చేసుకున్న ఏదైతే క్యారెక్టర్ ఉందో దాన్ని ఎనకాల పెట్టి మీరు ఒకవేళ చూస్తే గనక 'మహాత్మా గాంధీ' గారి ఆటోబయోగ్రఫీ గూడా ఆయన ఎలా అంచెలంచెలుగా ఒక దేశానికి స్వాతంత్రం తేగలిగే పొజిషన్‌లోకి ఎలా వచ్చారంటే తనని తను ఆయన తన పర్సనల్ సెల్ఫ్‌ని పక్కన బెట్టి ఒక ఒక దాన్ని ముందర పెట్టుకొని ముందరికి వెళ్ళినప్పుడే మాస్టర్స్ మీ నిజమైన స్వరూపాన్ని కనుక్కున్నప్పుడు ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోయి మీ నిజమైన తత్వాన్ని మీరెంతో అంటే మీరేదైతే మీరు అనుకుంటున్నారో మీరు అని, మీకంటే ఒక బెస్ట్ వర్షన్ మీరు అనుకున్న దానికి మీరు ఊహించని దానికంటే గూడా ఎక్కువ ఒక ఒక మీలోనే ఒక బెస్ట్ వర్షన్‌ని మీరు బయటకి తీసుకొని రావచ్చు మాస్టర్స్. నిజంగా అంటే అది ఈ ఈ ఈ టైంలో మనకి ఈ అవకాశం కల్పించిన మన యువర్ మైండ్ ఫౌండర్ సరోజ అమ్మ గాని, ఎవరైనా మనకు ఆ అవకాశం కల్పించారో వాళ్ళందరు మాస్టర్స్ కూడా మనం వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. కాబట్టి ఎవరికైనా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ ఒక ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు మాస్టర్స్. ఈ ఆహ్, ఎందుకంటే ఇది హార్వర్డ్ యూనివర్సిటీ ఒక గ్రేట్ యూనివర్సిటీ యునైటెడ్ స్టేట్స్‌లో. అక్కడ చదువుకున్న నిఖిల్ సార్ గాని, జెన్నీ మ్యామ్ కానీ వాళ్ళు అక్కడున్న ఆహ్, ఏదైతే ఎందుకంటే ఇది సైన్స్ అన్నాం మాస్టర్. సైన్స్ అంటే అక్కడ ప్రతిదీ ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే అది సైన్స్ అవుతుంది. సో, వాళ్ళేం చేశారంటే కొంతమందిని తీసుకొని వాళ్ళు వాళ్ళతో ఈ కరుణతో ఏదైనా ఇప్పియడం అనమాట. ఏదైతే మనం వేరే వాళ్ళకి ఇస్తామో, అప్పుడు ఏమవుతుంది అని చూస్తే, వాళ్ళలో తీసుకున్న వాళ్ళకంటే కొంతమంది ఏదో పొందారు మాస్టర్స్. కానీ ఇచ్చిన వాళ్ళలోనే ఆనందం యొక్క శాతం, వాళ్ళలో పాజిటివ్ ఎమోషన్స్ ఏవైతే కృతజ్ఞత గాని, ఇంకా వాళ్ళలో ఇచ్చిన వాళ్ళలోనే ఎక్కువున్నాయంట. ఎవరైతే ఇచ్చారో వాళ్ళే ఎక్కువ ఆనందంగున్నారు. వాళ్ళే ఎక్కువ కృతజ్ఞతతో ఉన్నారు. వాళ్ళే ఎక్కువ సకారాత్మకమైన భావనలతో ఉన్నారు అంటే, చూడండి మాస్టర్స్ ఇవ్వడంలో ఉన్న శక్తి ఏంటో. ఎప్పుడైతే మీరిస్తారో, ఎప్పుడైతే మీరు సేవ చేస్తారో, మీరు సేవ చేసినప్పుడు మాస్టర్స్ ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఏం కలుగుతుంది అంటే, ఏదైతే మనం బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్‌లో ప్రేమ అంటామో అది కలుగుతుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఇతరులకి సేవ చేస్తామో, మనలో ప్రేమ భావం కలుగుతుంది అని. ఆ ప్రేమ భావం మనలో కలిగినప్పుడు చూడండి మనకి ఒక పిల్లవాడు గాని, ఒక పాప కానీ కలిగినప్పుడు అమ్మలో కల్ ఒక ప్రేమ తత్వం పుట్టంగానే ఒక ప్రేమ తత్వం మొదటగా కలిగేది అమ్మకే మాస్టర్స్. అది మనకి సృష్టి ఏం చేసింది? ఆక్సిటోసిన్ అన్న ఒక కెమికల్‌ని మన శరీరంలో ఇచ్చింది. సేమ్ ఫీలింగ్ అంటే వాళ్ళు చెప్పేదేంటంటే మాస్టర్స్ సైంటిస్ట్‌లు సైన్స్ పరంగా గూడా కనుక్కునేదేంటంటే, ఏ భావన అయితే, ఏ కెమికల్ అయితే, ఏ అనుభూతి అయితే ఒక అమ్మ తన బిడ్డ జన్మించినప్పుడు కలుగుతుందో, అలాంటి భావననే మనం సేవ చేసిన ప్రతిసారి కూడా మనం పొందుతాము. మనలోని ఒత్తిడి తగ్గుతుంది. మనలో ప్రేమ భావం కలుగుతుంది. ఏదైతే ప్రేమ భావానికి కలగడానికి శరీరంలో ఉద్భవించే కెమికల్ ఆక్సిటోసిన్ అది పెరుగుతుంది. అది మనకు అంటే చూడండి ఎప్పుడైతే మీరు సేవ చేస్తున్నారో అప్పుడప్పుడల్లా మీ శరీరంలో ఈ కెమికల్ అవుతుందనేది మీరు గమనించండి మాస్టర్స్. ఇలా గమనించినప్పుడు మీలోనే ఆ ప్రేమ భావం కూడా మీలో కలుగుతుంది మాస్టర్స్. అది మీరు గుర్తించగలుగుతారు. మీకు కలుగుతుంటుంది. కానీ మీరు ఎరుకతో గమనించినప్పుడు అది తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ప్రొఫెసర్ చెప్పిన మాటలు. వాళ్ళ ప్రొఫెసర్ న్యూయార్క్‌లో ఎళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే హోమ్‌లెస్ అంటే కొందరు అక్కడక్కడ కనిపిస్తుంటారు మాస్టర్స్. వాళ్ళు పాపం ఇలా రోడ్డు మీద అసలేం లేకుండా కూర్చొనుంటారు. సో, వాళ్ళకి మీరు తినడానికి డబ్బులిస్తూ ఆయనేం చెప్పాడంటే, "మీరు నా కుటుంబానికి బాగుండాలి అని ఒక ప్రేయర్ చేయండి" అని.
చూడండి ఇప్పుడు ఏదన్నా చెయ్యాలి అంటే మన దగ్గర డబ్బులుండాలేమో, మనకి ఇది ఉండాలేమో, అది ఉండాలేమో అని అసలు వాళ్ళకి ఏమీ లేదు. రోడ్డు మీద కూర్చున్నారు. కానీ వాళ్ళు ఆ ప్రొఫెసర్ కుటుంబానికి ఏం చేయగలరంటే ఒక ప్రేయర్ చేయగలరు. చూడండి వాళ్ళు ఒకసారి ఒక్క విధంగా అలా చేసినప్పుడు వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వాళ్ళకొక వాల్యూ పెరుగుతుంది. చూడండి మాస్టర్స్. ఎవ్వరైనా ఏదో ఒకటి ఇవ్వచ్చు వేరే వాళ్ళకి. ఏదో ఉంటేనే మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి ఉంది వేరే వాళ్ళకి ఇవ్వడానికి అని. సో, ఎవరు తక్కువ కాదు. ఈ విశ్వంలో ఎవ్వరికి తక్కువే ఎవరు తక్కువ కాదు మాస్టర్స్. అంటే అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయొచ్చు. అలా చేసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వాళ్ళలోనే ఉన్నతమైన ఒక వర్షన్ వా ఒక సెల్ఫ్ బయటకొస్తుంది. వాళ్ళలో ప్రేమ తత్వం పెరుగుతుంది అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఈ లోకంలో పరితపించేది ప్రేమ కోసమే మాస్టర్స్. ఆ ప్రేమే కలుగుతున్నప్పుడు మనకి ఇంకేం కావాలి చెప్పండి? కాబట్టి ఇది మాస్టర్స్ మనము ఈరోజు ఆహ్, మనము ఇది చేసుకున్నాము. ఇది ముఖ్యమైనది ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ మాస్టర్. ఇందాక నేను చెప్పినట్టు నేనున్నాను, నేను అనేది గుర్తించడమే. అంతేగాని ఏ ఆ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌ని మనల్ని గమనించడానికి కాకుండా, ఏదైతే మనం అనుకున్నామో ఇందాక ఈ సాక్షిలాగా గమనించడానికి కాకుండా, అందులోనే కొట్టుమిట్టాడుతుండడానికి, అసంతృప్తికి, బాధకి యూజ్ చేయకుండా సెల్ఫ్ రిఫ్లెక్షన్ మాస్టర్స్. నిజంగంటే సరోజమ్మ పోయిన సెషన్‌లో ఇదే మాట్లాడారు. ఏదైతే రిట్రీట్ టీమ్ ఉండిందో సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని. అంటే మనల్ని మనం గమనించుకోవడం. ఆ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ మనకుంది. ఆ మానవ జీవితం మనందరం తీసుకున్నాం. మనల్ని మనం మనమున్నాము అన్న ఒక ఉనికి. అది మనకే ఉంది ఆ వరం. మానవాళికే ఆ వరం ఉంది. ఆ వరాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామో మీరే చూసుకోండి. బాధలకి బాధల్లో మునిగిపోవడానికి, అసంతృప్తిగా ఉండడానికే యూజ్ చేసుకుంటున్నామా? లేదా మనల్ని మనం ఒక సాక్షిగా గమనించడానికి యూజ్ చేస్తున్నామా? అనేదే మాస్టర్స్ ఈరోజు ఇక్కడ మనము ఈరోజు సెషన్‌ని ఆపుకుందాం మాస్టర్స్. మీకు ఏదైనా ఆహ్, ఉన్నా కానీ ఆహ్, ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు మాస్టర్స్. ఏదైనా క్వెషన్ ఉన్నా, ఫీడ్‌బ్యాక్ ఉన్నా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ మనం అక్కడికక్కడే ప్రతిసారి ఈ ఆనందం సెషన్‌లో సేవ దగ్గరే వచ్చి ఆగుతూ ఉన్నాం మాస్టర్స్. సేవ చేస్తే, ఇతరులకు సేవ చేస్తే అదొక సెల్ఫిష్. అంటే మన కోసం మనం చేస్తున్నాము. మన నిజమైన తత్వానికి మనం దగ్గరవ్వడానికి, మనలోనే ఉన్న ఆ అనంతమైన ప్రేమకి మనము కనెక్ట్ అవ్వడానికి చేస్తున్నాము అన్న ఆ పాయింట్ దగ్గరే మనం మళ్ళీ మళ్ళీ ఆగుతున్నాం మాస్టర్స్. మన జీవితంలో అర్థం కనుగొనడానికే మనం చేస్తున్నాము అనే పాయింట్ దగ్గర మనము ప్రతి సెషన్‌లోనూ అక్కడే ఆగుతూ ఉన్నాం మాస్టర్స్. రమాదేవి మేడం మాట్లాడండి. సార్ క్లాస్ ఆనందం అంటే ఆనందంగానే ఉంటుంది సార్. ప్రతిసారి క్లాసు వింటున్నప్పుడల్లా ఒక ఆనందాన్ని భోంచేస్తున్నట్టుగా అనిపిస్తది. ఆనందం గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఒక్కొక్క బిట్టు వెళ్తున్న కొద్దీ పంచపక్షి పరమాణాలలో ఒక్కోసారి ఒక్కో ముద్ద ఎళ్తున్నట్టుంది. ఆహ్, బావుంది సార్ క్లాసు. కానీ నిజంగానే మీరన్నట్టు సేవ అనేది అన్‌లిమిటెడ్ ఆనందాన్నిచ్చేది. అది అనుభూతి చెందుతున్నప్పుడు మాత్రం ఆ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడే దాని యొక్క విలువ తెలుస్తది. అంటే బ్లిస్ తెలుస్తది. విలువ అంటే బ్లిస్ తెలుస్తుంది. ఆనందం తెలుస్తుంది. కరెక్ట్ మ్యామ్. నిజంగానే కరెక్ట్. మనకి వివయంలోకి రావటమే ఒక గొప్ప అదృష్టం. సేవకి కొదువుండదు. సేవ చేసుకోవాలి అన్న వాళ్ళందరికీ కూడా ఒక ఓపెన్ విండో లాగా ఉంటది. అవును. ఎవ్వరికైనా సరే ఏదో ఒక కోణంలో ఉంటుంది. అది చేస్తున్న కొద్దీ కూడా తెలుస్తుంది. ఆ ఆనందము, ఆ సజ్జన సాంగత్యము అన్నీ కూడా ఒకదానికొకటి లింకప్‌గా మన బాడీలో పార్ట్స్ ఎలా మనకి ఒకసారి మైండ్ నుంచి ఎలా రిలీజ్ అవుతాయి, ఒక థాట్ వచ్చినప్పుడు మైండ్ నుంచి ఎలా రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయినప్పుడు మన హార్ట్‌లో ఎలా ఉంటది అనేది ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారో
అట్లాగా అనమాట. ఒకదానికొకటి లింకప్ లాగా వెళ్ళిపోతాయి. ఈ బీవీఎంలో సేవ అనే దాని దగ్గరికొచ్చేటప్పటికి, సజ్జన సాంగత్యం దగ్గరికొచ్చేటప్పటికి ఆహ్, ఒక అట్లా బిల్డ్ అవుతది. చాలా హ్యాపీగా ఉంటది సార్. ఇది అనుభూతి కూడా చెందుతున్నాము. మంచి సెక్షన్స్‌కి వినగలుగుతున్నాను. చాలా బావుంది. థాంక్ యూ. థ్యాంక్ యూ థాంక్ మ్యామ్. యూ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. శ్రీలత మ్యామ్ అన్మ్యూట్ చేస్తాం. నమస్తే అమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. Yeah. చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. సారీ మ్యూట్ అన్నట్టు. హలో, నమస్తే మాస్టర్స్. చెప్పండి. వినిపిస్తుందా సార్? నాదొక క్వశ్చన్ సార్. ఏమంటే కొందరు సినిమాలు అవి చూస్తూ బాగా ఎమోషన్ అయిపోయి వాళ్ళు దాంట్లో లీనమైపోయి ఏడుస్తూ ఉంటారు. కానీ చాలా మంది అలా చెయ్యరు. కొద్ది మందికి మాత్రమే అట్లా ఉంటుంది. ఎందుకు అట్లా అనేది సార్ నా క్వశ్చన్. అదే మ్యామ్. ఇందాక నేను చెప్పడానికి ఏంటంటే, వాళ్ళు ఆ క్యారెక్టర్‌తో అక్కడ కనెక్ట్ అయ్యి, వాళ్ళ ఎమోషన్స్‌ని ఫీల్ అయినప్పుడు అదవుతుంది మ్యామ్. అందరూ ఇందాక చెప్పినట్టు ఆహ్, అదొకటే. అదేమి యాక్చువల్ కాదు, రియల్ కాదు అనే దాంట్లో ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్‌ని ఏమి వాళ్ళు లోపలికి తీసుకోరు. సో, వాళ్ళు జస్ట్ చూస్తున్నారంతే. ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అవుతామో అక్కడ జరుగుతున్న డ్రామాకి చూడండి, ఇప్పుడు చాలా సార్లు ఒక ఇది జరుగుతుంటుంది. ఒక ఎమోషనల్ ఇంట్లోనే అందరూ ఏడుస్తారు. కొంతమంది అక్కడ జరుగుతున్న దానికి వాళ్ళ కళ్ళల్లో ఆటోమేటిక్‌గా అంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు అక్కడున్న దానికి. వాళ్ళు ఫీల్ అవుతారు. అందరూ కొంతమంది అది దాంట్లో మళ్ళీ మగవారు, ఆడవాళ్ళలో కూడా వేరే ఉంటుంది. కొంతమంది ఫీల్ అవుతారు కానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయరు. కొంతమంది ఫీల్ అవ్వరు. కొంతమంది ఫీల్ అవుతారు, ఎక్స్‌ప్రెస్ కూడా చేస్తారు బయటకి. సో, కొంతమంది నవ్వొస్తుంది కానీ లోపల నవ్వుకుంటారు. కొంతమంది నవ్వొచ్చినా గాని ఆహ్, బయటికి చేసేస్తారు. కొంతమందికి ఇప్పుడు కనెక్ట్ కాదు. ఇప్పుడు సేమ్ జోక్ ఉంటుంది అక్కడ మూవీలో. కొంతమంది పగలబడి నవ్వుతారు. కొంతమంది అరె! ఇదేం పిచ్చి జోక్ అనుకుంటారు. అది సో, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి దాన్ని మళ్ళీ ఫీల్ అవుతారు. సో, అదే అంటే అదే మ్యామ్. ఇందాక మనం అనుకున్నట్టు మనలో మనం గమనించేటప్పుడు ఎప్పుడైతే మన ఎరుక సింహాసనంలో కూర్చొని మనం ఎంతవరకు దాన్ని మనము గమనించగలుగుతామో, ఎంత కనెక్ట్ అవుతామో దాన్ని బట్టి ఎమోషన్స్ కూడా బయటకొస్తూ ఉంటాయి. అంటే ఎమోషన్స్ అసలు రాకుండా ఉండాలంటే అది పూర్తిగా ఒక చైతన్యంగా మనం గమనించడం. ఒక శ్రీకృష్ణుడున్నారు. ఆయన చూసేది వేరే విధానం ఉంటది. మనం ఒక దాంట్లో కూర్చొని చూసినప్పుడు మనం ఎంత ఇదున్నా గూడా అందులోకి ఎళ్తాము. మళ్ళీ మన సింహాసనంలోకొస్తాము. ఆ చైర్‌లో కూర్చుంటాము. మళ్ళా చూస్తాము. మళ్ళీ మనం అంటే ఎంతవరకు మనం దానికి కనెక్ట్ అవుతాము. ఒకసారి ఆ మూవీతో అస్సలు మనం కనెక్ట్ అవ్వట్లేదనుకోండి, ఏదైతే మనం అనుకుంటామో ఆ ఎమోషన్‌కి మనం అస్సలు కనెక్ట్ కాలేదనుకోండి, అస్సలు మనం ఒక్క ఎమోషన్ కూడా ఫీల్ అవ్వం. ఇంకా మనం చిరాకు, ఎందుకొచ్చాంరా? ఎందుకు కూర్చున్నాంరా ఇక్కడ? అనేది గూడా విసుగొస్తూ ఉంటది. సో, కానీ ఆ క్యారెక్టర్‌తో ప్రతి దాన్ని మనము అవ్వదామంటే అక్కడ మనం ఆ క్యారెక్టర్ మనకు నచ్చి అందులో మనం మన ఎనర్జీ మనం పెడుతున్నప్పుడు మనం ఫీల్ అవుతాం మనం. అది పెట్టకపోతే అసలు ఫీల్ అవ్వం. అదే అంటే ఎవరెవరి మనస్తత్వంలో తేడా ఉంటుంది. అంతే కదా సార్? ఉంటుంది మ్యామ్. ఖచ్చితంగా ఉంటుంది. ఆ! మనస్తత్వంలో తేడా ఉంటుంది. అందుకే ఎప్పుడు పర్సనల్ సెల్ఫ్ అనేది ఒక లేయర్ ఉంటది మనకి. ఖచ్చితంగా మనం చూసే లోకమైనా గానీ, ఏదైనా కానీ, ఇప్పుడు ఒకే మూవీ మీకు నచ్చుతది, నాకు నచ్చదు. ఎందుకని? మనం ఒక హ్మ్. ఫిల్టర్ అయితే ఉంది గదా! ఆల్రెడీ ఒక ఫిల్టర్ ఉంది. ఆ ఫిల్టర్‌లో నుంచే మనం మొత్తం జూస్తున్నాం. సో, అది మనం కనెక్ట్ అయ్యే దాన్ని బట్టి మన ఎమోషన్స్ కూడా ఫీల్ అయ్యేదుంటుంది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఒక నా జైలర్ మనస్తత్వం ఏమంటే సార్, అదే హ్మ్. ఇట్లా ఏదైనా ఎమోషన్స్ ఉన్నప్పుడు బాగా రియాక్ట్ అయిపోతాను సార్ నేను. చుట్టూ హ్మ్. అందరూ చూసి నవ్వుతూ ఉంటారు. ఈవెన్ నా కూతురు కూడా అంతే. ఈ మధ్య కొంచెం తగ్గిందది నాలెడ్జ్ కొన్నేళ్ల నుంచి. హ్మ్. అదే ఒకవేళ నవ్వు ఉంటాయి కదా సార్! అవి చాలా మటుకు రావు. నవ్వు బయటికి రాదు. అదే ఏడుపైతే బయటకొచ్చేస్తుంది ఎక్కువ. అవును. కానీ కరెక్ట్. నా చుట్టూ ఉన్న వాళ్ళెక్కువ నవ్వుతూ ఉంటారు. ఈ ఎమోషన్ సిట్యుయేషన్స్ అప్పుడు వాళ్ళేమి ఏడ్చరు సార్ ఎక్కువ. అంతే మేము
అదే గదా! అది ఇప్పుడు మనం ప్రతి మన ఒక్కరము మనం పొందే మన మన సహజ ఇది గూడా ఉంటుందొకటి. మనం జన్మతః మనకొకటి ఉంటుంది. అలాగే మనం పొందే ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మనం ఒకటి బిల్డ్ చేసుంటాము. కాబట్టి అందుకనే 'శ్రీలత మ్యామ్' ఒకటి, 'గంగాధర్' ఒకటి అదే ఒక్క సిట్యుయేషన్‌లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తుంటారు. ఏది రైట్ కాదు, ఏది రాంగ్ కాదు. వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా మనము ఎమోషన్స్‌ని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయడం గూడా మంచిది అని మనం ఎప్పుడు అనుకుంటాం కదా! మనం లోపల పెట్టుకోవడం కంటే బయట ఎక్స్‌ప్రెస్ చేస్తే రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు చాలా అందుకే కదా! ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళ లోపల దాచుకోకుండా ఏడుపులో అన్నిట్లోనూ బయటికి పంపించేస్తున్నప్పుడు ఏమీ ఉండట్లేదు అక్కడ. అదే మగవాళ్ళు బయటకి ఏడవకూడదు మేము అనేది ఒకటి పెట్టుకొని లోపల బాధపడుతున్నా గూడా దాన్ని బయటికి పంపించలేకపోతున్నారు. అది ఇంకొక విధంగా బయటకొస్తుంది. ఏదైనా బయటకి రావాల్సిందే గదా! సో, అట్లా అది అది బావుంది మీకు చెప్పింది. యాహ్! ఇక నేను మూవీది ఎందుకు తీసుకున్నానంటే, ఎప్పుడు మనం ఎరుక అన్నది మనము విజువలైజ్ చేసుకోవాలి అంటే, మన జీవితాన్ని ఒక మూవీగా అనుకున్నప్పుడు మనం ఆ గ్యాప్ తీసుకోవాలి అని చెప్పడానికి మళ్ళీ ఎప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటా ఉంటాను. అది ఓకే సార్. ఓకే మ్యామ్. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉమామహేశ్వరి అన్మ్యూట్ చేసుకో. నమస్తే సార్. నమస్తే మ్యామ్. అంటే శ్రీలత మేడం చెప్పినట్టు ఏ సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా మనం తీసుకునే విధానాన్ని బట్టే మన ఎమోషన్ అంటే అది ఆనందంగా తీసుకుంటామా, బాధతో తీసుకుంటామా, ఏడుస్తూ తీసుకుంటామా, నవ్వుతూ తీసుకుంటామా అనేది ఆధారపడి ఉంటదంటారా సార్? నా క్లారిటీ కోసం అడుగుతున్నాను. నేను గూడా శ్రీలత మేడంకి దగ్గరలో ఉంటా సార్. అంటే నవ్వుతో పెద్ద నేను లింక్ అవ్వను. కానీ బాధొచ్చిన నా చుట్టుపక్కల చిన్న పిల్లలు ఏడ్చినా కూడా నా కంట్లో తెలియకుండా నీళ్ళొస్తది. ఎవరైనా నా ముందు ఏడిస్తే నేను తట్టుకోలేను సార్. నాకదొక పెద్ద వీక్‌నెస్. దానివల్ల నేను చాలా సఫర్ అవుతుంటాను. అంటే నాకు సంబంధం లేని విషయాలు కూడా నాకు తెలియకుండా నా ఎమోషన్‌ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. అక్కడ సిట్యుయేషన్‌లో ఎక్కడ ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఏడిస్తే నేనెందుకంత హర్ట్ అవుతానా అనే క్వెషన్ నా దగ్గర నుంచి ఎప్పుడొస్తది. అంటే నాకు అది వాళ్ళు రక్త సంబంధమా? లేకపోతే ఇంకోటా అనేది కాదు. అది ఎవరైనా సరే, ఎవరైనా ఏడుస్తే నాకు త్వరగా ఏడుపొచ్చేస్తది. దానికక్కడ ఏమీ ఉండదు సార్. అక్కడ వాళ్ళెందుకు ఏడుస్తున్నారో కూడా తెలీదు. ఎదుటి మనిషి ఏడిస్తే నా కళ్ళలో నీళ్లు నేను తట్టుకోలేను. అది నాకు అనుకుంటానే అబ్బా! ఇదొక పెద్ద శాపం నాకనుకుంటాను. అది కరెక్టా? కాదా? అనగా ఆ సిట్యుయేషన్‌లో నాకొచ్చే బాధను బట్టి అంటే అందరి హ్మ్. ముందు ఒక్కొక్కసారి ఏడవలేం సార్. కానీ తెలియకుండా వచ్చేస్తది ఆ ఎమోషన్. ఎందుకు కరెక్ట్. ఏడుస్తున్నావు అంటే ఆన్సర్ చేయలేము నలుగురిలో. కానీ అదొక ఆ! బాధ. దాన్ని అవును. లోపల దాస్తే ఇంకో రకంగా వస్తది. బయటికి ఆపుకోలేని సిట్యుయేషన్ వస్తది. ఇదంటే నేను తీసుకున్న ఆ ఎమోషన్ నేనలా తీసుకోవడం వల్ల నాకు అంత పెయిన్ వస్తుందా? లేకపోతే సిట్యుయేషన్ ఏదైనా సరే నేను చూసే విధానంలో తేడానా? లేతే ఏం జరుగుతుందని నాకలా అనిపిస్తుంది సార్ క్లారిటీగా ఒకసారి చెప్పరా? ఇప్పుడు అక్కడ ఆహ్, అక్కడ జరిగినప్పుడు మీరు మీ క్యారెక్టర్ పరంగా మీరు బాధపడ్డారు, పడ్డారు. అది ఎవరు జడ్జ్ చేయాల్సిన అవసరం మీరెందుకు అక్కడ ఏడ్చారు అని. ఇంకా మీకు హ్మ్. సంబంధం లేకపోయినా మనం ఎందుకంటే మనము ఒక సోల్ పరంగా మనము అందరూ ఒక రకంగా ఉండరు కదా! మనం జరిగే ఈ సోల్ జర్నీలో మీరింకా సున్నితంగా మనం ఎక్కువ లోపలికెళ్ళి ఇంకా ఎక్కువ ఎళ్ళే కొద్దీ ఇంకా సున్నితంగా తయారవుతాం. అంటే అందరి వాళ్ళ బాధలను గూడా మనం ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాము. చాలా సార్లు మనం అవును సార్. మనకెందుకు వాళ్ళు బాధపడుతున్నారు గదా! అనుకుంటాం. కానీ మనం ఇంకా ఇంకా సెన్సిటివ్‌గా తయారవుతాం. సో, మనం ఫీల్ అవుతాం. కానీ దాన్నొక పనిష్మెంట్‌గా దాన్నొక ఇదిగా చేసుకోకూడదు. ఒక బాధను గూడా మనం ఫీల్ అవుతాము. ఏదైనా చేయగలిగితే చేస్తాము. లేకుంటే ఏం చేయలేకపోతే మనం ఇంకా దాన్ని అక్కడే వదిలేస్తాం. అంటే అనుభవించి దాన్ని అక్కడ వదిలేస్తూ ముందరికి వెళ్ళాలి మేము. అదొక బ్లాక్‌గా మనదే మనం బ్లాక్‌గా తీసుకోకూడదు. వేరే వాళ్ళది అస్సలు తీసుకోకూడదు బ్లాక్‌గా. ఆ బాధను మనం అనుభవించి అక్కడ వదిలేయొచ్చు. అది మీరు చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళు చేయాలని లేదు. వేరే వాళ్ళు చేయట్లేదని మీరు కూడా చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఉన్న సిట్యుయేషన్ బట్టి అంటే మీరున్న దాన్ని బట్టి మీరు అలా రీల్ అవుతుంటాయి. చాలా సార్లు మనము ముందరికెళ్ళే కొద్దీ మనం ఇంకా ఇంకా సున్నితంగా అవుతాం. ఇప్పుడు మనం చూడండి మనం జంతువులు బాధపడితే మనం బాధపడుతున్నాం. కొంతమంది అసలు బాధపడరు జంతువులు బాధపడితే. హ్మ్. అంతే గదా! మనం ఇంకా ఇంకా సున్నితంగా తయారవుతూ ఉంటాం. వెళ్ళే కొద్దీ అది మనం తీసుకొని ఆ దాన్ని సున్నితత్వాన్ని కూడా మార్చుకోవాలి అంటారు.
మార్చుకోవాల్సిన అవసరం లేదు మ్యామ్. సార్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. అందులో మీరు సఫర్ అవ్వకూడదు అంటున్నాం. మీరు మార్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఏదైనా అది దీనికి అంటే ఈ మధ్యన ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత నేను బాగా గమనిస్తున్న విషయం ఏంటంటే సార్, జనరల్ గా ఓ జనరల్ టాపిక్ చెప్తా. వాకింగ్కి వెళ్తాను సార్. ఓ చిన్న చిన్న పిల్లలు, అంటే ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు అలా కూర్చొని ఏదో టైం పాస్ చేస్తుంటారు. పిల్లలు ఇద్దరు అబ్బాయి, అది వాళ్ళకి తెలిసిన తత్వం కాదు, తెలియని ఒక రకమైన అట్రాక్షన్. కానీ తెలుసు, మనకు తెలుసు, వాళ్ళకు తెలియదు. కానీ వాళ్ళని చూడగానే బాధ, అయ్యో వీళ్ళు ఇలా అవుతున్నారు, ఎక్కడ ఏది తప్పు జరిగినా లైఫ్ స్పాయిల్ అవుతుంది. కానీ నేను మార్చగలనా? మార్చలేను. మార్చకుండా ఉండలేనని సంగతి తెలిసినా కూడా ఏదో నాకు చెయ్యాలన్న ఆరాటం. ఆ ఆరాటంలో నేనేం చేస్తాను, కొంతసేపు నడుస్తున్న దాన్ని కాస్త కూర్చొని నన్ను నేను చెప్పుకొని నేను స్టేబుల్ అయ్యి వాళ్ళని అలా చూస్తూ వెళ్తుంటాను. కానీ నాకేదో తెలియని బాధ వస్తది. ఇదేందబ్బా ఈ బాధ? నాకు సంబంధం లేని విషయం. ఆ పిల్లలు ఎవరో కూడా తెలీదు. కానీ ఆ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళని, అయ్యో ఏం జరుగుతుందో లైఫ్ లో, పిల్లలు కదా, వాళ్ళ భవిష్యత్తు కదా, ఇక్కడ ఎన్నో ఉన్నాయి కదా అని నాకు నేను ఫీల్ అవుతుంటా. సమాధానం చెప్పుకుంటాను కానీ అది ఒక రోజంతా మళ్ళీ పార్క్ లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళని చూస్తా, సార్ వచ్చారా అంటే నేను ఎందుకు చెయ్యాలి? ఆ పని చేయకూడదు కదా, కానీ చేస్తా సార్, నాకు తెలియకుండా జరిగిపోతుంది. ఈ పిల్లలు వచ్చారా, అయ్యో వీళ్ళకి ఏమన్నా ఈరోజు చెప్దామా, నాకు చెప్పే అవకాశం ఉందా అని. ఈ విషయం వచ్చి మా ఇంట్లో చెప్పాను అనుకో, నీకెందుకు అధిక ప్రసంగం, పొయ్యి నువ్వు వాకింగ్ చేసుకొని రాక, నువ్వు పొయ్యి దారిన పోయేవన్నీ తెచ్చుకుంటారంట, నీకు పని పాట లేదా అని అంటారు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, నా వే ఆఫ్ థింకింగ్ వల్ల నేను సఫర్ అవుతున్నా. అంటే దీంట్లో నుంచి నేను ఎలా బయటికి రావాలి అంటే నా అంటే సున్నితత్వం మనము మీదనే ఆధారపడి ఉందంటారా? మన సాక్షితత్వాన్ని మనం పెంచుకోవడమే. మీరు గమనిస్తున్నారు అంతే. గమనించడం వరకే చేస్తే ఆ లోపలికి తీసుకోకుండా మనం చేయొచ్చు. ఒకవేళ వస్తుంటే కూడా ఇప్పుడు ఉన్న స్థితికి మనము అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేయాలి మేము అంతే. ఆగమపాయన అనేది మనం చేసుకోవాలి. అలాగే మనలోని నేను సాక్షితత్వాన్ని కూడా ఇంప్రూవ్ మనమేం చేస్తాను. మార్చలేము. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఇప్పుడు అది బయట పిల్లలైనా, మన పిల్లలైనా వాళ్ళ వాళ్ళకొక లైఫ్ థీమ్ ఉంది. వాళ్ళు ఒడిదుడుకులు వాళ్ళు కింద పడి వాళ్ళు నేర్చుకునేది వాళ్ళు నేర్చుకుంటారు. మనం చూసి ఒకసారి బాధపడతాం. కానీ అందులోంచి బయటకొచ్చేసి మనం చేసుకోవాలంతే. అందులోనే చిక్కుకోకూడదంతే. చూస్తాం. నేను ఆ పాయింట్ ఎప్పుడూ నేను గమనిస్తూ, అంటే నాకు జరిగిన ప్రతిసారి మీరు చెప్పిన ఈ వర్డ్ ని గుర్తు ఉంటుంది సార్, గుర్తు లేదని గమనించేదానిగానే ఉంటున్నాను, గమనిస్తున్నాను. కానీ అక్కడ నా కన్సర్న్ చూపించడం వల్లనే నాకు ఎమోషన్ తిరిగి వస్తుందన్న ఎమోషన్ విషయం. ఎమోషన్ రావచ్చు ఖచ్చితంగా ఎమోషన్ రావడం రాకూడదని ఏం లేదు. అందులోనే ఉండిపోము అంతే. ఇప్పుడు ఉండం కూడా మనం. ఇప్పుడు బయట అనుకోండి, మనం ఇంటికొచ్చి మన పనుల్లో మనకెళ్తాం. అదే మన పిల్లలకి అనుకోండి, ఉండగలుగుతామా? ఇంకా అది ఎన్ని ఉండలేదు. రోజులు అలా కాలేదు. అది అంతే. అట్లనే అదే నేను ఉండలేము సార్. కానీ నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ డే వాకింగ్‌కి వెళ్ళినా ఆ పిల్లలు కనిపించగానే మళ్ళీ గమనించడం మొదలు పెడుతున్నా. హ్మ్. వాళ్ళు రాలేదనుకో, ఈ రోజు రాలేదని చూస్తా. అంటే నాకు వాళ్ళ మీద బ్యాడ్ లేదు సార్. కానీ అది ఎక్కడో ఏదో తెలియని బాధ. అంటే పిల్లలు, అయ్యో పిల్లలు జీవితం లైఫ్, ఈ పిల్లలకి హ్మ్. చెప్పాలి కదా, తెలీదన్న తపన వస్తుంది. కానీ వాళ్ళు నేను చెప్పేది వాళ్ళు తీసుకోరన్న సంగతి కూడా నాకు తెలుసు. దీంట్లో నుంచి కరెక్ట్. చాలా ప్రెషర్ వస్తది సార్ ఒక్కోసారి నాకు అది తెలియకుండా. తీసుకోను. ఎందుకంటే మీరు ఒక్కోసారి అటాచ్ అవుతుంటారు అటాచ్ కూడా అవ్వద్దు ఇప్పుడు. ఎప్పుడు మనం ఎమోషన్స్ తీసుకుంటామంటే ఒక అటాచ్‌మెంట్ కలిగినప్పుడు. మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే అక్కడ ఒక అటాచే పిల్లల్ని గమనిస్తున్నారు. అటాచ్ అవ్వకుండా చూడడమే సాక్షిలో అటాచ్‌మెంట్ ఉంటుంది. ఎస్ సార్. నేను ఫీలింగ్ చేసే ఉంటుంది కానీ అటాచ్‌మెంట్ ఉంటుంది. అటాచ్‌మెంట్ నేను మనకు ఎక్కడ అర్థం. తప్పు చేస్తున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఆ హ్మ్. అటాచ్మెంట్ అంటే ఆ పిల్లలతో ఎంత నేను గమనిస్తున్నానో ఆ గమనించడంలో కూడా వాళ్ళని తీసుకుంటున్నాను లోపలికి. ఆ ఆ! తీసుకునే విధానం సాక్షిలాగా ఉండడము అంటే పైనుండి ఎరుక సింహాసనం మీద ఉండి గమనిస్తూ వాళ్ళని కూడా నేను నా లోపలికి తీసుకుంటాను. నేను లోపలికి తీసుకునే విధానాన్ని మార్చుకొని ఎరుక సింహాసనం మీద ఉండే గమనించాలి. అవును ఒక్కొక్కసారి మనం ఎళ్తాం. మళ్ళా మనం బ్యాకొస్తాం అంతే. అట్లా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నాకు కూడా థాంక్ ఈ యూ. డౌట్ అంటే శ్రీలత మేడం ఉంది. నేను వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ గురించి ఆలోచిస్తున్నా. ఇంతలోనే మేడం అడిగేసరికి నాకు క్లారిటీ వచ్చింది. ఆ హ్మ్. పాయింట్ మీద. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ ఓకే యూ సో మచ్. థాంక్ యూ థాంక్ యూ. గిరిజ మ్యామ్. ఓకే నాన్న. థ్యాంక్ యూ గంగాధర్ నాన్న. బాగుంది. మనకు సాక్షి ఒకటైతే అమ్మ సెషన్స్, దాని తర్వాత నువ్వు చేసి ఈ ఆనందం సెషన్ ప్రతి వారం ప్రతిరోజు వారం
అయితే బాగుండు అనుకుంటాను. కరెక్ట్‌గా అక్కడికి ఏదో ఒక అదే మనకుంటాయి గదా! కొన్ని మనము ఏదైతే మనకు కరెక్ట్‌గా టయానికి మనం పెట్టుకుంటాం, అప్లికేషన్ పెట్టుకుంటాము. అది ఇప్పుడు ఎట్లా ప్రాప్తమో అంతవరకే నేను అదే మోడ్‌లో వెళ్తున్నా. ఇప్పుడు శ్రీలత మేడము, ఉమామహేశ్వరి మేడం మాట్లాడుతా ఉంటే నాకదే అనిపిస్తా ఉంది. ఇది సెన్సిటివ్‌నెస్ అనేది ఒకటి సహజత్వం అది. మానవుడు మనిషి అన్నాక మనస్తత్వం, మనిషికుండాల్సిన మనస్తత్వం మిగతా వాటికి మనకు ఉండేది ఆ తేడానే గదా! అది ఆ సెన్సిటివ్‌నెస్సే గదా! మనకు స్పందించే హృదయం ఉండాలి అంటారు. కానీ ఎంతవరకు కరెక్ట్. స్పందించాలి? అది స్పందించినందువల్ల మనము అంటే అప్పుడు ప్రతి వాళ్ళకు స్పందించే హృదయం ఉంటుంది మనిషి అంటానే. ఉంటుంది. అది కొన్ని కారణాల వల్ల, కొన్ని అనుభవాల వల్ల కొంత నువ్వన్నట్టు జ్ఞానంతో తెలుసుకుంటా పరిస్థితులు కింద మీద పడినప్పుడు అది ఎంతవరకు పోవాలనో పోతుంది. ఉండ ఉన్న ఉన్ ఉన్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మనం ఇప్పుడు ఇయన్నీ విజ్ఞానం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు మన నాకు అర్థమైందేమంటే నేను కూడా అంతే. ఏది 95 కాకుండా 95 తర్వాత ఒక 2, 3 ఇయర్స్ పోయిన తర్వాత సేమ్ ఇదే సిట్యుయేషన్. మా ఇంటికి ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు ఏదో ఆర్డినరీ పీపుల్స్ కాదు. పోలీస్ స్టేషన్ వాళ్ళ ఇది అదే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ హ్మ్. వాళ్ళ ఇంట్లో నాకొక సన్నివేశం కనపడేది. నిద్ర లేస్తానే అది బాల్కనీ బాగా మేము థర్డ్ ఫ్లోర్‌లో ఉండేవాళ్ళం. వాళ్ళది సెకండ్ ఫ్లోర్ కాబట్టి బయటకు మేము ఇట్లా వస్తానే ఆహ్, కనపడుతుంది బాగా. ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఎన్నేళ్లుంటాయి కరెక్ట్‌గా 9 సంవత్సరాల లోపలనే చిన్న పాపే. బయట ఎన్ని సామాన్లంటే పనిచేసే పిల్లనో అది ఒకవేళ ఉండొచ్చు మనకు హెల్పర్స్ ఉండొచ్చు. ఉంటారు నేను కాదని చెప్పను. కానీ ఎన్నుంటాయంటే ఆ ప్లేస్ అంతా సగం ఆకుపోయి ఉంటాయి. ఆ ముందు పక్క వరండాలో. అది చేస్తే ఆ దృశ్యము ఆ పాప ఇంకా చేత్తో ఇట్లా అనుకుంటా, అట్లా అనుకుంటా పాపం ఇట్లా సరి చేసుకుంటా, తన్ను తాను ఇది చేసుకుంటా, అవస్థలు పడతా అది చేస్తాంటే మనసు ద్రవించిపోయేది. ఛీ! ఏందిది? హ్మ్. ఏంటి హ్మ్. మానవత్వం ఎక్కడుంది? ఇప్పుడు ఒక చట్టం, ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి కూడా వాళ్ళు ఆ హ్మ్. విధంగా చేస్తున్నారే అని ఎవరైనా ఎక్కడైనా జరుగుతా ఉంటే వాళ్ళు నివారించాల్సిన స్థితిలో ఉండి ఈ విధంగా జరుగుతుంది అని ఆక్రోశించేది. అప్పటికే నేను ఆల్రెడీ కొన్ని స్పిరిచువల్‌గా ఈ సంఘాల్లోనూ ఇట్లా ఈ సత్సంగ సాంగత్యంలో ఉండేది తెలిసేది. దండపాణి హ్మ్. అని ఒకాయన ఉన్నారు మాకాయన గాయత్రి ఉపాసకుడు. ఇప్పుడు సో సో మనోయోగ సోమనాథ మహర్షి ఆయన ఒక అల్టిమేట్ ఇప్పుడు బాగున్నాడు. ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు బాగా. అప్పట్లో అందరం మేము పోతా ఉండేవాళ్ళం. ఎస్ఎస్‌వై కానించి చిన్మయం అన్నిట్లోనూ ఉన్నాము అట్లా. ఒకరోజు ఆయనొచ్చినప్పుడు నేను ఇదే అడిగాను. నాకు ఎందుకో ద్రవిస్తాను సార్ రోజు. ఇంట్లో నా లైఫ్, నా పర్సనల్ లైఫ్ ఇదైతే మనకు ఎవరికైనా కొన్ని కొన్ని ఉంటాయి. ఇదేంటి ఇది నిద్ర లేసినాల్సి ఈ దృశ్యాన్ని నాకు పోలేదే. ఇప్పుడు ఉమామహేశ్వరి మేడం అన్నట్టు మరుసటి రోజు 2 సేపు ఆ అమ్మాయి ఒకవేళ పని లేకుండా వాళ్ళు ఎక్కడికైనా పోయినా అదే కనపడేది నాకు ఆ దృశ్యం అక్కడ. ఇదేంటి దాన్ని మరి తీయాలి గదా! మనము ఎందుకు ఇట్లా తయారవుతున్నానని. అప్పుడు ఆయన హ్మ్. జెప్పినాడు. అమ్మా మనిషి అంటే మానవత్వం ఉండేవాడే మనిషి. మనిషికి స్పందనలుంటాయి. అది నీకు కలిగింది. కానీ అప్పుడు నువ్వేం చేయాలి అంటే, నువ్వు దాని గురించి ఎక్కువ మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నావంటే, దాని నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా? అని నువ్వు ఆలోచించే ఇది నీకుండి, నువ్వు ఆలోచించి, దాని నుంచి పరిష్కారం ఏదైనా నువ్వు చేసుకోగలిగితే, నువ్వప్పుడు దాన్ని ఇంకొంచెం నువ్వు అట్లా వెళ్ళినా పర్వాలే. లేదనుకున్నావనుకో, సైలెంట్‌గా అక్కడి నుంచి దాని నుంచి నీ హృదయంలోంచి తీసేయడమే. అని హ్మ్. జెప్పి, అప్పటి నుంచి చెప్పిన దగ్గర నుంచి ఆ ప్రాక్టీస్ అప్పట్లోనే మొదలైంది. ఇప్పుడు నాకు అది తెలుస్తుంది నాన్న. ఇప్పుడు పిక్చర్ పోయినా, ఎక్కడికి పోయినా తనే మనము అనేది ప్రతిది చిన్న విషయం స్పందన లేనిది మనిషే ఉండడు. ప్రేమను కూడా ఆస్వాదించలేము స్పందన లేకుంటే. ఒక ప్రేమనే గాని దేన్నైనా మనం ఎంజాయ్ చేయలేము. ఆ లిటిల్ బిట్ లేకుంటే ఏముంది రాళ్ళతో సమానం. మన పక్కన ఎంతమందున్నా అన్ని సౌకర్యాలున్నా ఏమున్నా ఆ స్పందన లేకుండా రిసీవింగ్ లేనప్పుడు ఏముంటుంది నాన్న? కాబట్టి కరెక్ట్. అవన్నీ అది అంతో అంతో ఉండాలా. మోతాదు పెరగకూడదు. అట్లని తరిగినా దాన్ని మనం ఎట్లా సెటరేట్ చేసుకుంటా ముందుకెళ్ళాలా. గురువులు ఇట్లాంటి వాళ్ళ ద్వారా మనం ఇంకా మంచి మార్గంలో ఉన్నాము. అదొకటైతే అది ఎందుకు అట్లా కొంతమందికంటే ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది కూడా వాళ్ళకి తెలియకుండా అంటే ఇప్పుడు వీళ్ళన్నారు చూడు. ఇప్పుడు ఆమె ఉమామహేశ్వరి నేను ఎంతైనా అనుకోని దానికోసమే అన్వేషణ మళ్ళా మొదలవుతుంది. అది కనపడలేదే అనుకుంటాను అనేదొకటి. నేను కొంతమంది ఇంకొంచెం పీక్కుపోయినప్పుడు వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారా? వాళ్ళకేం జరుగుతుందో వాళ్ళకి తెలీదు అన్నప్పుడు, అది మన మెదడులో ఏదో కొన్ని ద్రవాలు స్రవిస్తాయి. అవి తక్కువైనప్పుడు ఇలాంటి భావనలుంటాయి అనంటారు కదా నాన్న! అది ఎంతవరకు నాకు సైంటిఫిక్ రీజన్ తెలీదు. అందుకు నేను అడుగుతున్నా. యాహ్! అర్థం కాలేదు మ్యామ్ క్వెషన్.
అంటే ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది. ఒక సినిమానే జరుగుతా ఉంది. అదే నేనైపోయి దాంట్లోనే ఇదైపోయి ఇంగా అని ఒక అంటే ఇంగ అయిపోయింది. ఇప్పుడు పోలీసు ఒక స్థితిలో ఉన్నాడు. ఎవరో నన్నొచ్చి పట్టుకుంటున్నారు. నాకు నేను భయపడి ఇంగ ఆ భయము మరీ పీక్ ఎళ్ళిపోయి భయపడి నన్ను నేను ఇది చేసుకోనంటే ఇంక నాకు ఇంకేం కనపడదు. అదే నేనుగా మారిపోయేంత స్థితులు ఇట్లాంటివన్నీ కలిగేటప్పుడు దానికి కారణాలు ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఈ విధంగా దాన్ని ఎట్లా తొలగించుకోవాలా? మనము ఎట్లా తీసేయాలి? మనం అది దేని ద్వారా వస్తుందని ఇట్లా మనం విశ్లేషించుకుంటున్నాము. దాని మీద ప్రయత్నం చేస్తున్నాం. సైంటిఫిక్‌గా ఏదో కొన్ని ద్రవాలు అక్కడ ఉంటాయి. ఈ మెదడులో అది రోజు కొంచెము అది ఎక్కువ అది ఇది పోయినప్పుడు మనకు ఇటువంటి సిట్యుయేషన్స్ ఎక్కువ ఉంటాయని అంటే అది కొన్ని కాదు మనం అది ఆ గురించి దాన్ని మాట్లాడలేదు. జస్ట్ మామూలుగా ఓకే. ఆ! మనము మనము మన జీవితాన్ని మనం ఒక మూవీగా గమనించుకున్నప్పుడు, అందులో ఆ! నుంచి మనకి భావోద్వేగాలు కలుగుతున్నప్పుడు, మనము గమనిస్తున్నప్పుడు, లేదా అందులోనే ఆ! మునిగి తేలుతున్నప్పుడు, ఆ ఆ! భావోద్వేగాలు తీసుకునే ఇది వేరే విధంగా ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేసాం మేము. ఓకే. సరే, సరే. ఈ విషయం కొంచెం నాకు కొంతమంది వేరే ఇది ఉంది ఏమన్నానా కొంచెం పర్సనల్ టచ్ ఉంది వేరే ఇదితో. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో నీతో నేను అర్థమైంది. పర్సనల్‌గా మాట్లాడతానని ఈ విషయము కొంచెము. ఓకే మ్యామ్. అప్పుడు థాంక్ యూ. కొంచెం నాకు సమాధానం. అంటే ఇప్పుడు అన్ని విషయాలయ్యి అది దానికొక ప్రూవ్ ఉండొచ్చు, లేకపోవచ్చు గానీ అన్ని విషయాలంతా ఇదిగా మనము ఇది చేసుకోకూడదు గదా! ఇప్పుడే నేను ఇది అడగొచ్చా, అడగకూడదా అనుకుంటానే అడిగాను. అంటే ఓకే. సైంటిఫిక్‌గా అట్లా అంటారు గదా! ఇప్పుడు మనలో ఉండే కొన్ని ఇవి రసాయనాలు ఉన్నప్పుడు దాని ఫలితాలు ఇలా ఉంటాయి, అది అలా వేరే ఉంటాయి మేడం. అని. మీరు చెప్పింది వేరే. అది ఓకే. కాదు మనం మాట్లాడింది. ఓకే. సరే. ఓకే నాన్న. నేను అదే నీతో పర్సనల్‌గా మాట్లాడతా ఒకసారి. ఓకే అమ్మా. థాంక్ యూ. ఓకే బావుంది మ్యామ్. నాన్న. థాంక్ యూ. ఈ ఆధ్యాత్మికంగా అయితే నువ్వు చెప్పేది మనకు చాలా బావుంది. ఇప్పుడు మనము తీసుకుంటున్నాం. అన్ని మనం ప్రాక్టికల్స్ చేస్తున్నాం గాబట్టి మన వరకు వస్తున్నాయి. నువ్వన్నట్టు ఈరోజు ప్రతిసారి వచ్చినప్పుడు ఆ సర్వీస్ కాడికొచ్చేసరికి ఆగిపోతాంది మన ఇది అంటే దాన్ని మనం ఎంతగా పట్టుకోవాలనో, ఎంతగా తీసుకోవాలనో ఆ అవసరం మనకుంది గాబట్టి ఆ సృష్టి కూడా అట్లా ఇదే అవుతాందేమో అనిపిస్తుంది. మనకు ఇప్పుడు జరిగేటి సిట్యుయేషన్స్ అలాగే ఉన్నాయి గదా నాన్న. అవును. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఆనంద్